వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఇన్ ద ఫిల్మ్ మీకు వైల్ యాక్టింగ్ అండ్ వైల్ డైరెక్టింగ్? ఫస్ట్ వి విల్ టాక్ విత్ అవర్ హీరో అరుణ్. ఇంట్లోంచి స్టార్టింగ్ నడుచుకొని వచ్చేటప్పుడు ఫ్యాన్, దాని మీద దుమ్ము, ఆకులు అవన్నీ వేసినప్పుడు కళ్ళల్లోకి ఐస్ బ్లింక్ చేయకూడదు అంటారు, స్ట్రైట్ గా నడాలి, కానీ ఐస్ బ్లింక్ అయిపోయినాయా? ఎంత కష్టపెట్టారండి వెరీ గుడ్ అరుణ్, నీ మెమరీ పవర్ సూపర్ అసలు. విశ్వ, నాకు చిన్న చిన్న సీన్స్ చాలా టఫ్ అనిపిస్తాయి. ఒక చిన్న వెళ్ళి చిన్నగా ఇట్లా మాట్లాడి ఒక చిన్న ఎక్స్ప్రెషన్. For him, scenes are not difficult. Shots. Those small shots are what's memorable to him and also difficult. అంటే scenes లో I have a lot of subtext, everything. Yeah. So a shot is the duration of the shot is very small. By then I have to be like completely in the 100% and then give that micro shot. అట్లా ఒక్క షాట్ చెప్పండి. అంటే జస్ట్ ఇలా చూసి నివేత ఎంట్రీ తీసుకుంటోంది, తనకి నువ్వేదో ఇచ్చావు, తను ఏదో ఉంది, అక్కడేమో నువ్వు హ్యాపీ అయ్యావు, బట్ అట్ సేమ్ టైం అంటే అందులో ఇంక నేను ప్రేమ గారు has already seen the movie, అప్పుడు కూడా ప్రేమ గారికి అర్థం అవ్వలేదు ఇది కాదండి, ఎందుకు చెప్పలేకపోతున్నాం, అందుకే సినిమా తీసాం. మరి చెప్పలేమో కదా మన సినిమాలో తీయాలి. ఆ ఫీలింగ్స్ ని నాకు మాత్రం అర్థమైంది. ప్రసాద్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ నేను చెప్తా కదా, ఇలాంటి మొగుడు ఉంటే బాగుంటుందని అందరూ అమ్మాయి ఆ ఎక్స్ప్రెషన్స్ చాలండి, ఇంకంతే. I know probably the most difficult scene to arrive at was probably ఒక షాట్ ఉంది వేర్ ప్రసాద్ చాలా బాధతో చెప్తూ ఉంటారు దట్ ఎలాగైనా యూనో ప్రాబ్లమ్స్ ఇవన్నీ సాల్వ్ అయ్యి కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది, ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది అని. విల్ బీ సేయింగ్ దట్ హీల్ బీ లయింగ్ ఆన్ మీ ఆన్ ద బెడ్ and he'll be having this conversation. It's a very very relaxed but he'll be talking about చాలా ఇదిగా ఉంది చిన్ను, ఇది పాస్ అవుతాడా లేదా, ఇది కొంచెం ఇబ్బందిగా ఉందని. I think that we had a lot of conversation before we did that scene, because he even came up with a sketch as to how he wanted the frame to look like. Frame ఎలా ఉండాలి, వీళ్ళిద్దరు ఎలాగా పొజిషన్ అంతా ఒక ఇమేజ్ స్కెచ్ తీసుకొని వచ్చాడు. అదే నేను గీసింది యాక్చువల్లీ, నేను జస్ట్ కొలాబరేషన్ వల్ల ఎవ్రీథింగ్ బికమ్ ఈజీ. లైక్ షీ ఇస్ what about you Nivetha? This is the scene that was difficult. నాకు apart from the motherly there was one scene that I really wanted to crack it right for Nandu, more than for me or for the film. Of course, that's always priority, but for Nandu, that was oka pedda oka monologue untundi kada anti ee namakaranam gurinchi adi. I wanted to make sure that one entire thing was done exactly how Nandu wanted it, endukante probably it's one of the most important scenes in the film. బట్ దీని గురించి మనం చాలా తక్కువ మాట్లాడడం ఏంటి అని, బికాస్ ఐ వాస్ థింకింగ్ ఆఫ్ వాట్ వర్ ద ఇన్స్ట్రక్షన్స్ దట్ నందు గేవ్ మీ, వాట్ వర్ ద థింగ్స్ దట్ నందు టోల్డ్ మీ. అసలు ఏం నాకు గుర్తు రావట్లేదు. తర్వాత నేను వెళ్ళి అడిగాను, నందు నువ్వు ఏదైనా చెప్పావా, నేను మర్చిపోయానా, వాట్ ఈస్ అప్ అని. బట్ ఆఫ్టర్ దట్ సీన్ వాస్ డన్, హీ కేమ్ అండ్ టోల్డ్ మీ దీస్ వర్ ద పాసెస్ ఐ వాంటెడ్, these were the tempo I had in mind. It was so like differentiation, integration laga anta technical ga mind lo fix ayipoyaru, but adi cheppane ledu. So and you did it, you cracked it. But somehow it was like the grace of God and the script and whatever, it just happened. And I remember we finished that scene and then we wanted a second opinion. Validation. Oka validation laga. He came along and we showed it to him. Umpire qualified. He started crying. And Nandu and I were like, ayyo, okay. So sweet. అది ఆ సీన్ చదివినప్పుడు నందుకు తెలుసు, వింటున్నప్పుడే కంట్లో అలా అగైన్ అక్కడ ఏంటంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఒక మదర్ లైక్ మై మమ్ ఆర్ లైక్ హర్ క్యారెక్టర్ వాటెవర్, ఇన్ని దృష్టిలో పెట్టుకొని కూడా దే ట్రైంగ్ టు ఫైండ్ దట్ హ్యాపీనెస్. ఆ చిన్నది నేను నాకు పెట్టుకోవచ్చా అనేది ఉంది కదా, యూ నో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే బికాస్ యూ సీన్ ద ఫిల్మ్ అండ్ యూ నో దట్ అది 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 బట్ ఇది ఒక్కటి, ఇది నాకు అన్ని కలిపి మనం మేనేజ్ చేయొచ్చా అని ఏదైతే ఉందో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇది. అండ్ ఇట్స్ మై ఫేవరెట్ సీన్ ఇన్ ద ఫిల్మ్ అన్నట్టు. అట్లా క్వశ్చన్స్ అండ్ డిస్కషన్స్ కి స్కోప్ లేదు, సీన్ చదివాక అయిపోయింది. Do you remember that? The line? Oh, of course. Please. అయ్యో, I want to just మొత్తం వినాలా మీకు? సార్, వాడు పుట్టి 21వ రోజు, ఒకటే గలాట, ఇంట్లో నామకరణం,
మా మామగారి పేరు అనంత ఫణి శర్మ పెట్టమని మా అత్త. జాతకరీత్యా ప్రద్యుమ్న అని పెడితే తిరుగే లేదని మా అన్న. పేరు ఆతో ఉంటే అన్నిట్లో ముందుంటాడని మా బావ. ఇవన్నీ కాదు, సుప్రభాత సూర్యుడులా నా కొడుకు వెలిగిపోతాడని అందరితో గొడవ పడి బతిమాలి బుచ్చెక్కించి తాత పేరు అర్థం వచ్చేలా, మా ఆయన అడిగిన ఆ అక్షరంతో మొదలయ్యేలా, నా ముచ్చట్టు తీరేలా ఆగలేక అందరికన్నా ముందు మా బావ చేపట్టుకుని పసుపు కొమ్ముతో బియ్యంలో శ్రీపతి పండితారాధ్యుల శివషణ్ముగ వెంకట సత్యసాయి అరుణ్ శర్మ అని రాసి ఆగలేక అందరికన్నా ముందు నేనే చెవిలో చెప్పేసిన. ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు అరుణ్ అని తప్ప మరే ముద్దు పేరుతో కూడా పిలవలేదు సార్. ఇంప్రూవ్ అవుతానని మీరే కదా అన్నారు. ఆ 0 పిలుపు మారిస్తే బాగుంటుంది సార్. చెప్పినా కూడా గూస్బంప్స్ వస్తున్నాయి నిజంగా. వాట్ ఎ సీన్ ఇట్ వాస్. యా It's just so beautifully written that nothing else is really డైరెక్టర్ గారు necessary. మీకు మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఏంటి? The most toughest thing to bring it on screen to make it look natural. యా నిజం చెప్తున్నా, అంటే సినిమా తీసినప్పుడు అది న్యాచురల్గా కనిపించడానికి ఎంత జరుగుతున్నది అంటే యాక్చువల్లీ స్క్రీన్ మీదగా ట్రాన్స్లేట్ చేయడం ద మోస్ట్ టఫెస్ట్ థింగ్. యూ హ్యావ్ ఆల్ ద గ్లామర్, గ్లిట్స్, వైబ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దట్స్ యాక్చువల్లీ నేను ఈజీ అని చెప్పను, కానీ దట్స్ మచ్ మోర్ ఈజియర్ జాబ్ దెన్ టు మేక్ ఇట్ లుక్ న్యాచురల్. Yeah. సో దానికి నా క్రూ, నికేత్ అవ్వచ్చు, ద గై హూ లిట్ ఇట్, మై ఏడీ టీమ్, ఎవ్రీబడి హ్యావ్ డన్ ఫెంటాబులస్ జాబ్. మేము ఒక 2 రోజులు షూట్ చేశాక సరస్వతి ప్రసాద్ ఇల్లు ఇలా ఉండకూడదు అనిపించింది అనమాట. సో అందరి ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ డిపార్ట్మెంట్, లత అందరూ వచ్చాక వీ హ్యాడ్ ఒక 6 hours మాస్టర్ క్లాస్ లాగా నేను తను అందరూ మాట్లాడుకుని 2 days షూట్ ఆపి వీ సెట్ దట్ హోమ్ వన్స్ అగైన్ రైట్. రూమ్ లో మొగ్గు ఉండాలి, ప్రసాద్ పాటలు వింటూ ఉంటారు, సో ఆ రేడియో అక్కడ పెట్టాలి, ఇది ఉండాలి. ఇట్ షోస్ ఆన్ స్క్రీన్. మీరు ఇప్పుడు చెప్తున్నా కూడా. సో బేసిక్గా ఆ తర్వాత ఇందాక విశ్వ అన్నట్టు, నివేత అన్నట్టు, వీడు అంటున్నట్టు, నాకు యాక్చువల్లీ పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నప్పుడు యాక్టర్స్కి లేకపోతే వాళ్ళకి నేను బాగా మనం రాసేసి ఇచ్చేసాక నేను వాటితో పెద్ద సర్ప్రైజ్ ఉంది. నేను బాగా హై ఫీల్ భలే చేశారు అని ఎప్పుడు నేను చెప్పలేదన్నమాట. సో ఐ లవ్ దిస్ స్మాల్ మూమెంట్స్. అంటే అక్కడ వాళ్ళకి చేయడానికి ఏం లేకపోయినా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు చూడండి, అది నేను స్క్రిప్ట్లో రాయను. ఎందుకంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ దట్ సీన్. స్క్రిప్ట్లో గౌతమి గారికి కాఫీ ఇస్తారు, శారదా అనే క్యారెక్టర్ కాఫీ ఇస్తుంది. కాఫీ ఇచ్చి పక్కన నుంచి ఉంటే ఈయన ఆవకే ఏదో అంటూ ఉంటారు. సరస్వతి సరే అన్నయ్య అన్న స్క్రిప్ట్లో ఎంతవరకే ఉంటుంది. కానీ నాకు ఆ రోజు అక్కడ నివేతాన్ని చూసినప్పుడు అక్కడ సరస్వతి కనిపించింది ఆ రోజు. అంటే ప్రతిసారి ఒక ఎత్తు అక్కడ చేయడానికి చాలా చాలా తక్కువ స్పేస్ అనమాట, అవుట్ ఫోకస్లో ఉంటుంది యాక్చువల్లీ ప్రతిమా అంటే. బట్ ఐ జస్ట్ లవ్ ఇట్. ఆ రోజు నాకు చాలా నచ్చింది. అరుణ్ పారిపోయి ఇంటికి వస్తాడు, వాడు నించుంటాడు, వాడు వచ్చాక ఏ చేతితో అయితే కొట్టాడో ఆ చేయి బుగ్గను తాకి ఏ బుగ్గ మీద అయితే కొట్టాడో అదే బుగ్గని ఇలా తాకి ముద్దు పెట్టుకోవాలి, అంతే ఉంటుంది స్క్రిప్ట్లో. ఆ రోజు విశ్వాకి నేను చాలా బాగా చేశానని చెప్పాను, సెట్లో కూడా చెప్పాను, చాలా బాగా వచ్చింది. షాక్ అయిపోయింది. పెద్ద పెద్ద సీన్లు వదిలేసి ఒక సీన్ బిట్ సీన్. I immediately told Nandu also that was probably his best shot. సో అది అక్కడ అనమాట. ఇంకా దర్శి డైలాగ్స్ ఉన్నప్పుడు అదొక ఎత్తండి, బాగా రాస్తారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఒక ముందున ఫ్రేమ్లో దర్శి వెనకాల దానికి రియాక్ట్ అవ్వాలి బేసిక్గా. ఓకే, వాడికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది.